హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మట్టి తీసుకొచ్చి చాలా రోజులైంది. అలాగే ఎరువు కూడా తీసుకొచ్చి చాలా రోజులైంది. అవి 2 వేరువేరుగా అయితే పెట్టి ఉంచాను. నాకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు నేను ఇలా ఎరువు, మట్టి 2 కలుపుకొని నేను మొక్కలైతే నాటుతూ ఉంటాను. ఇక్కడ ఆల్రెడీ నేను మొన్న కొంచెం అయితే మట్టిని కలిపాను. అలాగే మనం మేక ఎరువు అవి 2 కొంచెం కలిపింది ఉంది. అవైతే ముందు నేను ఏం చేస్తున్నానంటే ఒక ఖాళీ బాక్స్ ఆ డబ్బాలో అయితే నేను ఇది కలిపిన దాంట్లో అయితే పోసేస్తున్నాను. ఎందుకంటే నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను చాలా కూరగాయలు అలాగే ఆకుకూరలు అవి నేను ఈరోజు అయితే నాటబోతున్నాను, అంటే విత్తనాలు వేయబోతున్నాను. నా వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ నేను చెరుకు గురించి మాట్లాడాలి. నేను ఏం చేశానంటే చెరుకు రసము అంటే జ్యూస్ తాగడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని అడిగాను, నాకు ఒక చెరుకు ఇవ్వండి, అలా నేను నాటుకుంటాను అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే అంత క్లీన్ చేసి తీసుకొస్తాను మేడం, కాబట్టి ఇవైతే నాటుకోదు, మీకు ఎలా ఉండాలి అంటే ఏర్లతో ఉన్నది అదైతే చక్కగా నాటుకుంటుంది మేడం అనేసి వాళ్ళైతే 2 days తర్వాత అయితే నాకు తెచ్చి ఇచ్చారండి. ఇదిగోండి ఇలా ఉండాలి ఏర్లు, చూడండి అయితే చక్కగా నాటుకుంటుందంట. ఇప్పుడు నేను ఆ డబ్బాలో అయితే దీన్ని నాటేస్తున్నా. నాకు ఎప్పటి నుంచో ఉందండి ఇది నాటాలి అంటే మన గార్డెన్లో ఇది కూడా ఉండాలి అనేసి నాకు ఎప్పటి నుంచో మైండ్లో తిరుగుతుంది. అలాగే నేను సాధించాను, తీసుకొచ్చాను. అది కూడా నేను మన గార్డెన్లో అయితే పెంచుతున్నాను. చూడండి ఆ డబ్బాలో అయితే పెట్టేస్తున్నా. ఆల్రెడీ నేను ఎరువు, మట్టి 2 కలిపింది అయితే కలిపి ఇచ్చాను కదా మట్టి, అందులో నేను ఈ చెరుకు గడ్డని అయితే వేసేసాను. చూడండి అసలు నాకు ప్రతి ఒక్కటి పెట్టాలి, ప్రతి ఒక్కటి పెంచాలనే ఉంటుందండి. ఇలా అయితే కొంచెం గుంట తీసి అందులో అయితే పెట్టేశాను. ఇప్పుడు వాటర్ పోసి నేను ఇంకా కొంచెం మట్టి అయితే పోస్తాను. చూడండి చాలా ఈజీగా కొన్ని మొక్కలు అయితే నాటుకోవచ్చు అనిపిస్తుంది నాకు. అంటే గార్డెన్ పెట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్క మొక్కలు పెంచాలనేసి నాకైతే బాగా ఉంటుంది. ఇక్కడ చూడండి వాటర్ అయితే పోస్తున్నాను నేను. వాటర్ పోసిన తర్వాత ఇంకొంచెం పైన అంటే కనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం మట్టి కూడా వేసుకుంటే మంచిది, తొందరగా మనకు మొలకైతే వస్తుంది అనుకుంటాను. నాకైతే దీని గురించి పెద్దగా తెలియదు, అమ్మని అడుగుదాం అనుకున్నా. ఎందుకంటే నా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళు చెరుకు బాగా పండించేవాళ్ళు, మా ఊర్లో బాగా ఉండేది. అప్పుడు నా చిన్నప్పుడు బాగా తిన్నాను కూడా, నేను ఫుల్ తిన్నాను. అసలు భలే ఉంటుందండి చెరుకు, చాలా బాగుంటుంది. చిన్నప్పుడు బాగా తిన్నాను నేను. అయితే అమ్మని అడుగుదామంటే అమ్మ ఏమో కాలు ఎత్తలేదండి. అడుగుదాం ఎలా పెట్టాలి ఏంటనేసి, అయితే అమ్మ కాలు ఎత్తలేదు, పడుకొని ఉంటుందిలే అనేసి నేను నాకు అనిపించింది ఇలా పెట్టాలని. అలా అయితే నేను దీన్ని నాటేస్తున్నాను. పైనుంచి మట్టి పోసాను, అలాగే వాటర్ కూడా పోసేస్తున్నాను. చూద్దాం, నేనైతే మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను కంపల్సరీ, అంటే వస్తుందా లేదా అనేసి. అయితే కలిపిన దాన్ని మొత్తం దానికే సరిపోయింది కదా, ఆల్రెడీ ఇంతకుముందు కలిపింది. మళ్ళీ నేను మట్టి ఉంది, అలాగే మనకు ఎరువు కూడా ఉంది. ఇవి 2 మిక్స్ అయితే చేస్తున్నాను, కలిపేస్తాను. అంటే ఇంకొన్ని కూరగాయల విత్తనాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఈ మట్టి నేను ఇంతకుముందు తీసుకొచ్చింది మా పక్కనే. అక్కడ ఏంటంటే ముళ్ళ కంప చాలా ఉందండి, అందులో ముళ్ళు వచ్చింది అనుకుంటాను. ఇది చెప్పులైతే వేసుకోలేదు, అంటే నాకు ఐడియా లేదు ఈ మట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చాం కదా ముళ్ళు ఉంటుందని, అందుకే చెప్పులు వేసుకోలేదు. అలాగే చేతిలోకి బ్లౌజ్ ఎందుకు వేసుకున్నానంటే చేతులు మొత్తం నల్లగా అవుతుందనేసి అలా పెట్టాను బ్లౌజు. కానీ ఇలా ముళ్ళులు ఉంటాయి అనేసి అయితే నేను చేతులకు కూడా పెట్టుకోలేదండి, కాళ్ళకి కూడా చెప్పులు అయితే వేసుకోలేదు. ఇది చూడండి ముళ్ళు కుచ్చుకుంది, చిన్నప్పుడు ఎప్పుడో కుచ్చుకుందండి. మళ్ళీ పెళ్ళైన తర్వాత అయితే నేను మట్టి జోలికి కానీ చెట్ల జోలికి కానీ ఇలా ముళ్ళులు కుచ్చుకోవడం కానీ అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ చాలా రోజుల తర్వాత ముళ్ళు కుచ్చుకునేసరికి చాలా బాధ అనిపించిందండి. బాగానే గట్టిగానే గుచ్చుకుంది ముళ్ళు. ఎరువు అలాగే మట్టి 2 మిక్స్ అయితే
చేస్తున్నాను చూడండి. నేను మొన్న పూల కుండీలు అయితే ఒక 6 తీసుకున్నానండి. అంటే కలపక ముందే నాకు గాజు సీసా, పగిలిపోయిన గాజు సీసా అయితే చేతికి తగిలిందండి అది. వామ్మో! ఇంక నయము, ముల్లు కుచ్చినట్టు ఈ కాళ్ళకి కుచ్చుకోలేదు. ఇంక నయం అనేసి అనుకున్నాను. చూడండి ఎట్లుందసలు సీసా, పగిలిపోయిన సీసా ఇది. అసలు నాకు బుద్ధొచ్చి నేను చెప్పులైతే వేసుకున్నాను. ఎందుకంటే అందులో ఏముంది, ఇక్కడ ముళ్ళ గంప ఉంది, ముళ్ళు వస్తున్నాయి, అలాగే మనకు పగిలిపోయిన గాజు సీసాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేనైతే పార తీసుకొచ్చాను, అలాగే చెప్పులు కూడా వేసుకున్నానండి. కిందికి వెళ్ళి పార తీసుకొచ్చేసాను. ఇప్పుడు పారతో అయితే నేను ఎరువు అలాగే మట్టి 2 కలుపుతున్నాను. చూడండి కలిపేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇంతకుముందు తీసుకున్న కుండీలు అయితే చాలా ఉన్నాయండి, పూల కుండీలు. ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటున్నాను, కానీ కుదరలేదండి, అందుకే పెట్టలేదు. ఈరోజు అయితే నేను పెట్టాలి అనేసి డిసైడ్ అయితే అయిపోయాను. ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి ఇక్కడ నేను ఇవి ఎప్పుడో తీసుకొచ్చానండి, చాలా రోజులైంది తీసుకొచ్చి. నేను ఇక్కడ ఈ కుండికి అయితే హోల్ అయితే రాలేదండి, అయితే దానికైతే హోల్ అయితే పెట్టేశాను. నేను విత్తనాలు తీసుకొచ్చి 1 మంత్ దాటిందండి తీసుకొచ్చి, అలాగే ఉంచాను. అవి అంటే పాలకూర, తోటకూర, మెంతికూర మన ఇంట్లోనే ఉంటుంది అనుకోండి, అంటే అది మెంతులు. కానీ పాలకూర, తోటకూర, కొత్తిమీర అవి అయితే నేను బయట నుంచి అయితే తీసుకొచ్చాను. ఇలా నేను మట్టి కలిపిన తర్వాత ఇలా కుండీలోకి అయితే పారతో అయితే నేను పెట్టేశానండి. అన్నీ నింపేస్తాను ప్రతి ఒక్కటి. అంటే నాకు ఉన్నవి 4, ఇంతకుముందు 2లో వేరే పెట్టేశాను. అలాగే నా దగ్గర ఏంటంటే ఆ ట్రబ్బులు కూడా ఒక 3, 4 ఉన్నాయండి. అవి కూడా నింపేస్తాను, వాటిలో కూడా పెట్టాలి అనుకుంటున్నాను. అలా నేను మొత్తం అన్నిటికీ అయితే మట్టి అయితే పోసేసాను, మంచిగా నింపేశానండి. ఇప్పుడు నేను ఎందులో ఏం పెట్టాలి అనేది నేను చూపిస్తాను. ఇక్కడ ఈ చెట్టు నేమ్ వచ్చేసి నాకు పెద్దగా తెలియదు, కాకపోతే ఇది దేవుడు పూజ కూడా ఈ పువ్వు వాడుతూ ఉంటాం కాబట్టి నేను ఇది కూడా నాటాలి అనేసి, మన గార్డెన్లో ఈ చెట్టు కూడా ఉండాలి అనేసి నేనైతే ఇది కూడా ఒక చిన్న కొమ్మనైతే తీసుకొచ్చాను. చూద్దాం నాటుకుంటుందా లేదో, మళ్ళీ అయితే అప్డేట్ అయితే ఇస్తాను. పైన ఆకులు మొత్తం తీసేయాలండి, ఎందుకంటే తొందరగా నాటుకుంటుంది, అలాగే మనకు ఎగురు అనేది వస్తుంది. ఇక్కడ నేను ఏం చేశానంటే కలబంద గుజ్జులో పెట్టేసి నేను నాటబోతున్నాను. చూడండి, దీన్ని ఇలా అయితే నాటుకుంటే మనకు చక్కగా నాటుకుంటుందండి, ఎగురు కూడా తొందరగా వస్తుంది. చిన్న చెట్టుకే మనకు ఫ్లవర్స్ కూడా పూస్తాయి. ఇక్కడ చూడండి, నేను కలబంద అలాగే నేను ఈ పూల కుండీలో అయితే నాటబోతున్నాను. చూడండి నాటేస్తున్నాను. ఇక్కడ ఇలా నాటడం వల్ల ఏంటంటే మనకు చక్కగా నాటుకుంటుంది కొమ్మ అనేది. కొంచెం మట్టి తీసి లోతుగా చేసేసి అందులో ఈ కొమ్మని అయితే నాటుకోవాలండి. ఈ కలర్ ఫ్లవర్ అండి మనకు ఈ చెట్టు వచ్చేసి. అక్కడ మొగ్గలు కూడా ఉన్నాయి చూడండి. ఇలా నాటిన తర్వాత అన్నీ నాటిన తర్వాత వీటికైతే వాటర్ పోస్తానండి. ఫస్ట్ అయితే నేను ప్రతి ఒక్కటి ఈ కుండీలో అయితే నాటుకుంటాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఫ్లవర్ చెట్టు అన్నిట్లో ఏమేమి వేస్తాను అనేది ఈ వీడియోని చూడండి. ఇక్కడ నేను 1 మంత్ అయిందని చెప్పాను కదా, ఈ కూరగాయలు తీసుకొచ్చి విత్తనాలు. ఈ సీడ్స్ వచ్చేసి మనకు 10 రూపీస్ ప్యాకెట్ అండి. చూడండి, నేను పప్పు దోసకాయ, అలాగే నాటు దోసకాయ, అలాగే మనకు నేల చిక్కుడు, కొత్తిమీర, పాలకూర, తోటకూర ఇవి అయితే నేను తీసుకొచ్చి 1 మంత్ బ్యాక్ అవుతుందండి. చాలా రోజులు ఈ పాటికల్లా మొలిసేయి తినేదాన్ని. అలా లేట్ అయిపోయిందండి, పిల్లలు వచ్చారు హాలిడేస్కి, అలా ఇంట్లో పని అలా నాకు లేట్ అయిపోయింది. ఎందులో ఏం నాటాలనేది అన్నిట్లో నేను ఆ ప్యాకెట్లు అయితే అందులో వేస్తున్నాను. కానీ వేసాను, మళ్ళీ కొంచెం ఏంటంటే మైండ్కి మళ్ళీ ఆలోచన వేరే వచ్చేసిందండి. ఎందుకంటే పాలకూర, తోటకూర పెద్ద ట్రబ్బులో, అంటే కొంచెం ఎడల్పు ఉన్న ట్రబ్బులో వేసుకుంటే మంచిది కదా. ఎందుకంటే వాటికి గాలి అలాగే
ఎలుతురు ఎక్కువ ఉండాలండి. అప్పుడే అవి చక్కగా పైకి మొలుస్తాయి. కానీ ఇరుగ్గా ఉన్న దాంట్లో వేస్తే ఏమవుతుందంటే అవి రాకుండా అందులోనే పాడైపోతూ ఉంటాయండి. అలా నాకు చాలాసార్లు జరిగింది. అంటే చిన్న చిన్న వాటిలో పెడితే గాలి అలాగే ఎలుతురు రాకపోతే అవి రాదండి. అందుకే నాకు మళ్ళీ ఐడియా వచ్చింది. ఎందుకంటే ఇందులో ఈ ట్రబ్బు లాంటి వాటిలో పెడితే ఏంటంటే ఎడల్పు ఉంటుంది కాబట్టి గాలి, ఎండ అలా తగులుతుంది కాబట్టి చక్కగా మొలుస్తాయి అనేసి నేనైతే ఈ ఎడల్పు ఉన్న ట్రబ్బులో అయితే నేను ఇప్పుడు పాలకూరనైతే వేసానండి. ఇది మనకొచ్చేసి పాలకూర. ఇందులో అయితే నేను పాలకూర అలా చల్లిన తర్వాత కొంచెం అంటే పైనుంచి కొంచెం మట్టి మరీ ఎక్కువ కాకుండా పలసగా మట్టినైతే చల్లుకోవాలండి. అప్పుడే మనకు తొందరగా మొలుస్తాయి పాలకూర. అలాగే తోటకూర కూడా అలాగే అండి. ఇందులో వచ్చేసి నేను ఏమేద్దాం అనుకుంటున్నాను అంటే నాటు దోసకాయ. ఇందులో అయితే అండి గింజలు అయితే చాలా ఉన్నాయండి. సీడ్స్ అయితే చాలా వచ్చింది. నేనేమో పూల కుండీలో అయితే పెడుతున్నా. ఎందుకంటే పైన పాకిద్దామనేసి. అయితే చాలా ఉండేసరికి కొన్ని మాత్రమే విత్తనాలు అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ మొలవకపోతే మళ్ళీ ఇంకోసారి మనం పెట్టొచ్చు కదా అన్నట్టుగా నేను కొన్ని మాత్రమే తీసుకుంటా. అంటే తెలియక చేతిలో ఎక్కువ తీసుకున్నాను మొత్తం. ఈ బ్లౌజ్ ఉండడం వల్ల నాకు అసలు పని జరగట్లేదండి. ఎందుకంటే అది బాగా మందం ఉంది. ఇక చూడండి చెమట కూడా పట్టేసింది చేతులకి. బాగా తీసి పక్కనైతే పడేసాను. అందులో ఉన్న సీడ్స్ మొత్తం అయితే చేతిలో వేసుకున్నానండి. కానీ చాలానే వచ్చింది 10 రూపీస్కి. ఇక ఇన్ని ఎందుకులే అనేసి నేను ఎక్కువ అవుతుంది కదా. పోయినసారి నేను వేస్తే ఏమైందంటే ఉన్నది మొత్తం వేసానండి. చాలా ఒత్తుగా వచ్చేసినాయి. అందుకే వద్దులే అనేసి కొన్ని మాత్రం ప్యాకెట్లో అయితే పెట్టుకున్నాను. కావాలంటే వేరే దాంట్లో కూడా మళ్ళీ పెట్టుకోవచ్చని. ఇక్కడ నేను ఇలా సీడ్స్ వేసిన తర్వాత లైట్గా మనం మట్టిని అయితే పైనుంచి వేసుకోవాలండి. ఈ అన్నిటికీ నేను ఒకేసారి వాటర్ అయితే పోస్తాను. అదైపోయింది. మూడోది వచ్చేసి మనం ఇందులో పప్పు దోసకాయను ఏదో పట్టుకున్నాను చేతిలో, చూపిస్తానండి చూడండి. ఎందుకంటే వీడియో తీసి 3 days అయింది. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది ఈరోజు. ఇక్కడ వచ్చేసి మనకు ఇది తోటకూర అండి. తోటకూర లేదు మళ్ళీ మార్చేసాను. తోటకూర డబ్బాలో వేద్దామని, అలాంటి డబ్బాలో వేద్దామని. ఎందుకంటే ఎడల్పు ఉన్న ట్రబ్బులో వేసుకుంటే మనకు గాలి, ఎలుతురు అలా రావడం వల్ల తొందరగా మొలుస్తాయి అనేసి అది పక్కన పెట్టేసి, ఇక్కడ ఇది వచ్చేసి మనకు నేల చిక్కుడండి. దీంట్లో కూడా 10 రూపీస్కి ఎన్ని వచ్చినాయండి సీడ్స్, చాలా ఉన్నాయి. ఒక 2 చొప్పున నేను ఇందులో అయితే నాటబోతున్నాను. చూడండి 2 గింజలు మాత్రమే తీసుకున్నాను. నేల చిక్కుడు అంటే ఇవి చక్కగా మొలుస్తాయండి. మనం ఇలా పడేసినా కూడా అవి చక్కగా మొలుస్తాయి. అందుకే నేను 2 మాత్రమే తీసుకుంటున్నా. అలా నేను చుట్టూ పెట్టేసానండి. మధ్యలో కూడా ఒక 2 పెట్టేస్తున్నాను. కొన్ని సీడ్స్ అయితే నేను ప్యాకెట్లోనే ఉంచేసాను. ఎందుకంటే ఇంకా ఏమైనా ఖాళీ చేసేసి అందులో అయితే వేద్దాంలే అనేసి ఈ ఒక్క కుండీలో మాత్రం అవి వేసేసానండి. ఇక్కడ చూడండి ఇది పప్పు దోసకాయ. ఇంతకుముందు నేను తీసుకొచ్చాను. పప్పు దోసకాయ తీసుకొస్తే ఏమైందంటే బుడం దోసకాయ వచ్చిందండి. అయితే ఈసారి మరీ చెప్పి తీసుకొచ్చాను. అందుకే 2 ప్యాకెట్స్, అంటే ఒకటేమో నాటు, ఒకటేమో ఇది పప్పు దోసకాయ. అలా ఎందుకంటే ఏదొస్తుందో తెలియదు కదా. ఇంతకుముందు తీసుకొచ్చింది ఏమైందంటే పప్పు దోసకాయ ఇచ్చారండి, కానీ బుడం దోసకాయ వచ్చింది. అందుకే నేను మరీ చెప్పి తీసుకొచ్చాను. లేదు మేడం ఇవి పప్పు దోసకాయనే వస్తుంది అని చెప్పారు. మీరు ఎక్కడ పెట్టుంటారో అంటే, ఎక్కడ పెట్టడం ఏందండి, పొలాలో అది రాలేదేమో వేరే వచ్చినాయంటే, లేదు పొలం కాదు టెర్రస్ గార్డెన్లోనే పెట్టానండి, కుండీలోనే పెట్టానంటే అప్పుడు మంచి చూసి అయితే ఇచ్చారండి. అందుకే నేను అవి ఇవి ఏదొచ్చినా పర్లేదు అనేసి అవి ఇవి. ఇక్కడ చూడండి నేను తోటకూరని ఎడల్పు ఉన్న దీంట్లో
పెట్టాలి అనుకున్నాను కాబట్టి తోటకూర పాలకూర పెట్టాలి అనుకున్నప్పుడు ఎడల్పు ఉన్న వాటిలోనే పెట్టాలండి. ట్రబ్బు లాంటిదైతే మనకు ఎడల్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి గాలి అలాగే వెలుతురు ఎక్కువగా ఉండాలి వాటికి, అప్పుడే చక్కగా మొలుస్తుంది. అందుకే నేను ఇందాక పూల కుండీలు అయితే చూపించాను. అది కాకుండా అందులో అయితే ఎలాగో రాదు అని నాకు బాగా తెలుసు. ఇంతకు ముందు నేను అలాగే పెట్టాను, రాలేదు కాబట్టి నేను ట్రబ్బులో అయితే పెడుతున్నాను. చూడండి, ఇంతకుముందు చిన్న దాంట్లో పెట్టాను, చాలాసార్లు అలాగే అయింది. తర్వాత ట్రబ్బులో పెడితే చక్కగా మొలిసాయి. అందుకే నేను ఇది రెండోసారి అండి పెడుతున్నది కాబట్టి ట్రబ్బులో మాత్రమే తీసుకుంటున్నాను. అలా నేను దాన్ని కూడా చక్కగా నాటేశాను. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఇది శివుడికి ఇష్టమైన పువ్వు. అదేంటి మీరే చెప్పండి. సర్లే మీరేం చెప్తారులే కానీ నేనే చెప్పేస్తాను. ఇది శంఖం పువ్వు విత్తనం అండి. మా సార్ అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే మన గార్డెన్లో ఇది కూడా ఉండాలి అనేసి. మనం శివయ్యకి మనం పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి ఫ్లవర్ కంపల్సరీ ఉండాలి. అలాగే ఫ్లవరు పూజకనే కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య ఈ ఫ్లవర్ని చక్కగా నీళ్ళలో బాయిల్ చేసుకొని తాగుతున్నారు. గోరెచ్చగా ఉన్నప్పుడు తాగుతున్నారు, హెల్త్కి చాలా మంచిదని. అలా మనకు 2 రకాలుగా అయితే ఈ చెట్టు ఈ ఫ్లవర్ అయితే మనకు పనికొస్తుందని నేను ఇది కూడా పూల కుండీలో అయితే పెట్టేశాను. అయితే మరి అన్నిటికీ వాటర్ ఇవ్వాలి కదా. వాటర్ ఇవ్వాలంటే ఈ మధ్య వీడియోలో అంటే యూట్యూబ్ వీడియోలో చాలామంది దీంతో పస్ 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 అని కొడుతున్నారండి. సరేలే ఇదేదో బాగానే ఉంది కదా, నేను కూడా ఒకటి తీసుకొచ్చి మనం కూడా ఇలాగే చూపించుదాము. అలాగే ఎందుకంటే చాలా చెట్లు నాటుతూ ఉంటాను కాబట్టి ఎప్పుడు ఆ జగ్గుతోనే నీళ్ళు పోస్తున్నాను ఏంటి, సరే ఇదొకటి కొందామని తీసుకొచ్చానండి. వామ్మో, వేస్ట్ అంటే వేస్ట్ అండి. ఇప్పుడు అది కొత్త మట్టి, అది దాంతో ఎలా పోస్తారండి, అసలు కొంచెం కూడా నీళ్ళు పడట్లేదండి. ఎంతైనా జగ్గు బెటర్ అండి. చెయ్యి కంటే మించింది ఏది లేదండి. అసలు చెయ్యితో చక్కగా మగ్గుతో ఇలా వాటర్ పోస్తే ఎంత చక్కగా నీళ్ళు ఎంత అంటే అంత పోసుకోవచ్చండి. ఈ కొత్త మట్టి కాబట్టి వాటర్ ఎక్కువగా పీల్చుకుంటుంది, ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి చక్కగా చేసే పని ఏ వస్తువు చేయదండి. అందుకే చేతిని నమ్ముకోవాలి. ఏమంటారు, నిజమా కాదా? ఏదో అది స్టైల్కే కానీ ఆ నీళ్ళు ఏం సరిపోతాయి చెప్పండి అసలు కదా. చూడండి, నేనైతే అన్ని మొక్కలైతే నాటేశాను. అదేనండి, అన్ని సీడ్స్ అయితే నాటేశాను, వాటర్ కూడా ఇచ్చేస్తున్నాను. మళ్ళీ నేను ఇవన్నీ మొలిసినప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను. నా వీడియో మీద 2 కళ్ళు వేసి ఉంచండి ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఎందుకంటే చాలాసార్లు నేను వేసినవన్నీ మళ్ళీ అప్డేట్ ఇస్తాను అని చెప్తున్నానులే కానీ ఏ ఒక్కదానికి కూడా అప్డేట్ ఇవ్వలేదనేసి మీరు అనుకోవచ్చు. కానీ కంపల్సరీ ఈసారి నేను అప్డేట్ అయితే ఇస్తాను. ఎందుకంటే వీడియో తీసి మనం చాలా రోజులైంది, వాయిస్ ఓవర్ అయితే ఇప్పుడు ఇస్తున్నాను కాబట్టి ఆల్రెడీ మనకు అవన్నీ మొలిసినాయి. కొన్ని మొలిసాయి, కొన్ని మొలవలేదండి. అవన్నీ నేను కంపల్సరీ మళ్ళీ నేను వీడియో అయితే చేస్తాను. నా వీడియోని చూస్తూ ఉండండి. ఎక్కడెక్కడ పెట్టాలో అనేసి అవన్నీ పెట్టేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి.